బట్రా పాలు పిండుతా. ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం. ఇదిగోనండి. ఏంటి ఆ గిన్నె? మీరే తీసుకురమ్మన్నారుగా. నేనేమైనా ఎలుక పాలు పిండుతున్నా అనుకున్నావా? ఏనుగు పాలు పెద్ద గిన్నె తీసుకురా. అలాగేనండి. ఈ ఆడవాళ్ళకి బ్రెయిన్ తక్కువ. ఏంటో చిన్న చిన్న ఉగ్గినెల నుండి తీసుకొస్తుంది. చంపేస్తుంది. ఏమండి సరిపోతుందా? ఏంటి ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు? పితుకుతా పాలు పితుకుతా నేను పితుకుతా. ఇది మగ ఏనుగు. ఏమండి పాలు తీసారా? ఏంటి పాలు పితికేది? ఇది మగ ఏనుగే. పాలు ఎట్లా ఇస్తుంది? ఓరి దరిద్రుడా, మగ ఏనుగులు ఎక్కడైనా పాలిస్తాయా? మరి నేను లోనికి తెచ్చానండి. రాజేంద్ర అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మా എന്ത് ചേട്ടാ അവിടെ സുഖം തന്നെ? ഒരു കാര്യം പണ്ടില്ലേ? అయ్యో ഒരു കാട്ടുകൾ കണ്ണുണ്ടോ? అరే మచ్చల గోడుండో? నీకు దండం పెడతాను రా. గొర్రెలు కుచ్చుండో? మాసోలేస పొలాస నీసిక్కి సిమ్మలి కండీసి కాటర్ కండో ఎంత సేట ఇన్న మాతోరే కిందరి కారి కురికి మిసిక్కి కండో కీరన మాత ఎంత ചേട്ട ചേട്ട എന്തായി എന്താ పరియం పరియం నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? ചേട്ട నీ అమ్మ కడుపు మాడ. దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది. ఈడేమో చాట మాట. ఇది పిండాకుడు. తప్పక ఎక్కడ తెచ్చావే? ఈ గుత్తి నీ నోట కరగాలి రాజా. ఈ గుత్తిని గుంజుకు తింటుంటే పై పళ్ళు తీయ తీయగా ఉన్నాయి, మధ్య పళ్ళు పుల్ల పుల్లగా ఉన్నాయి, ఏ క్రింది పళ్ళు మాత్రం వెచ్చ వెచ్చగా ఉన్నాయి. దీని రహస్యమేంటో చెప్పవే నా పంబవరపు రంభ. ఆ తేడా నీ నాలుకలోనే ఉంది మన్మధరాజా. సరే, వాడు ఊళ్ళో లేనప్పుడు మన ఇద్దరం ఇలా కలుస్తున్నామని తెలిస్తే వాడు ఏం చేస్తాడో ఏమో. ఏం చేస్తాడు? వాడు శివకాశి వెళ్ళాడుగా, అట్నుంచి అట్టే కాశీ వెళ్ళిపోతాడు. ఈ లోపు మనిద్దరం ఇద్దరూ లేక ముగ్గురిని కనేద్దామా? మా అమ్మ చనిపోయినప్పుడు మేం బాకీ ఉన్నామని దాని సేవంతోనే వేలిముద్ర వేయించుకున్నాడు కదా. మా నాశ కుదరదు. నిన్ను నేను బంధవిముక్తురాలు చేస్తాను రంభా. వాడొక నికృష్టుడు. నీళ్లు ఖర్చవుతాయని స్నానం చెయ్యడు, సబ్బు ఖర్చవుతుందని బట్టలే ఉతుక్కోడు, అన్నం వండుకోవాల్సి వస్తుందని గుడ్డి ముష్టి వాళ్ళ చిప్పలోంచి ఏరుకొని తింటాడు. ఏదో ఒక రోజున వాణ్ణి చంపి సమాధి చేసి ఆ సమాధి మీద తాజ్ మహల్ కడతావా? సైకిల్ షాప్ పెడతాను. సైకిళ్ళు అద్దెకిస్తాను. లవర్స్ కి సైకిళ్ళు ఊరికే ఇచ్చి వాళ్ళ చేత సమాధి మీద ఉమ్మేస్తాను. మరి షాప్ పెట్టాలంటే డబ్బులు? వాడు ఇనపెట్ట దోచేస్తాను. తాళాలు డూప్లికేట్ చేస్తాను. ఇదిగో ఒరిజినల్. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. చూసి నా ఇంట్లో దూరి దాని పళ్ళు తింటావురా? నన్నే తంతావురా? నా ఫుడ్ తిని నా ముడ్డి మీద తంతావురా? సంతోషం. గురుభ్యో నమః. జీతే రహో బేటీ. మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. కాట్రూమ్ కరందు ఉట్రూమ్. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయనా. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. ఆ, వెంటనే వెళ్ళి ఆ, మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. ఆ. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఈ శూలం నా గొంతులో దిగుతుంది. కాదు, ఆ. ప్లేస్ మారుతుంది. ఓ హారి సోంబేరి. ఇదిగో 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 నీ బొమ్మేసా చలి, చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, భలే వేశాడు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మే వీళ్ళకి తెలుస్తుంది.
బొమ్మ నీ అమ్మ నా కర్మ. బే. ఒరేయ్ ఇలా ఉంటాన్రా నేను ఉండు. నిన్ను వామ్మో. ఏంటి వాడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనో బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోర్స్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాష్. ఇతనికి బోన్ చేయడానికే బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు, అమెరికా వీసా రాదు. వెదవ కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా అందరి బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలేంటి? రేయ్ అజంతా, ఎల్లోరా, ఖజురహో. రామప్ప, నువ్వు ముయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప, ఇదిగో రడిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే స్ట్రోక్ ఇచ్చావు, నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్ వండర్ఫుల్. వావ్ సూపర్ అమేజింగ్. ఒక ఆర్టిస్టు ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలీదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోంబేరి. అండర్స్టాండ్? తొలిపలికే కందామే అమ్మ 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 ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికంటే అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాడు. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడుతుంది. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. వచ్చేస్తున్నాడు బాబు. లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్న. కంట్రోల్ కంట్రోల్ తలుపులు నెమ్మది నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏయ్, ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న. ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు అన్న. పక్కెళ్ళు. అన్న. ఒరేయ్, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కోరా. ఏం చేస్తున్నావు గంగా? తలుపుతే. టైం 3 అయింది, 6 గంటల లోపు ఆయన రాడు అన్నారు. ఎవరు వచ్చారో చూద్దామమ్మా. హాయ్ డార్లింగ్, చూడు నీకోసం మల్లెపూలు హల్వా తెచ్చా. మల్లెపూలు తల్లో పెట్టుకుని హల్వా మెక్కుతూ ఉండు, నేను బాత్రూంలోకి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని వస్తా. మా ఆయన 6 గంటలు దాటాకే వస్తానన్నాడు. వీడు ఈ లోపల వచ్చాడంటే వీడెవడో ఖచ్చితంగా దొంగ మొగుడే. ఏమండి, మీరు నాకు మల్లెపూలు పెట్టండి, నేను మీకు హల్వా తినిపిస్తాను. అబ్బా, ఇప్పుడు నువ్వు నా కంటికి రతీదేవిలా కనిపిస్తున్నావు. మీరు కూడా నా కంటికి
మన్మధుడులా కనిపిస్తున్నారు. లోపలికి రండి, బొనాలు వేసుకుందా. లోపలికి రండి. పడతాను. లవ్వా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. హై, టైం 6 అయింది. ఎవర్రా అది? అయ్యో, మీరు గోడ మీద కూర్చున్నారేంటి? అయ్యో, ఏంటిది ఈ దెబ్బలు? రూమ్ లో పెట్టి ఎరగొట్టి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఏంటంటే ఈ దెబ్బలు అని అడుగుతుంది. నేను అమ్మన్నాడు. ఏమిటి? మీకు విషయం తెలుసా? ఏంటి? మధ్యాహ్నం మన ఇంటికి ఓ దొంగ సచ్చినాడు వచ్చాడు. వచ్చి అతను నా మొగుడని చెప్పి నా చీరాన్ని దోచుకోవాలని చూచాడండి. అమ్మా, అప్పుడు నువ్వేం చేశావే? నేను అంత పిచ్చిదాన్నా. అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఎరగొట్టావు కదా. ఈ విషయం మీకెలా తెలుసు? నేను ఎక్స్పెక్ట్ చేశా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.